పాయకరావుపేట నియోజకవర్గంలో దసరా సందర్భంగా అందరికీ కూడా పండగ ముందే వచ్చింది అన్నట్టుగా డిఎస్సి మొన్న సెలెక్ట్ అయిన చాలా మంది 16,000 మందికి పైగా సెలెక్ట్ అయిన డిఎస్సి వాళ్ళందరికీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవ విద్యాశాఖ మంత్రి సోదరులు లోకేష్ బాబు గారి చేతుల మీదుగా మన అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ రోజు వాళ్ళందరూ కూడా పండగ మంచి వాతావరణంలో చేసుకుంటున్న ఈ సందర్భంలో వాళ్ళందరినీ కూడా సత్కరించుకోవాలి. ఎందుకంటే సుమారుగా కొన్ని సంవత్సరాలుగా డిఎస్సి తీయక చాలా మంది నిరుద్యోగులు డిఎస్సి ఎప్పుడు తీస్తారా అని వెయిట్ చేసి మొన్న ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత తీసిన డిఎస్సిలో పాయకరావుపేట నియోజకవర్గం నుంచి 147 మంది ఈ రోజు వాళ్ళకి అందరూ కూడా పోస్టింగ్ సాధించడం జరిగింది, ఉద్యోగాలు పొందడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఈ రోజు దసరా పండుగ సందర్భంగా వాళ్ళందరినీ పిలిచి వాళ్ళందరికీ కూడా సన్మానం చేసి వాళ్ళందరికీ కూడా వాళ్ళు అడుగు పెట్టబోయే కొత్త జీవితానికి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ రోజు ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దీనికి 147 మంది అభ్యర్థులు కూడా హాజరవడం, వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్యామిలీస్ కూడా హాజరవడం జరిగింది. చాలా మంచి పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం చేయడం అనేది నిజంగా చాలా శుభ పరిణామం కింద భావిస్తున్నా. ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా మా కష్టానికి తగ్గ ఫలితం దొరికింది ఈ కూటమి ప్రభుత్వంలో అని చెప్పడం జరిగింది. వీళ్ళందరికీ కూడా వినూత్నంగా ఒక కార్యక్రమాన్ని కూడా ఇచ్చున్నాం. ఒక మామిడి మొక్కను కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు ఇవ్వడం జరిగింది. నా రిక్వెస్ట్ గా ఒకటే చెప్పాను, వాళ్ళు ఏ స్కూల్లో అయితే జాయిన్ అవుతారో ఆ స్కూల్లో తీసుకెళ్లి మామిడి మొక్కని పాతి దాన్ని పెంచే బాధ్యతను కూడా ఆ టీచర్ తీసుకుంటారు. దీన్ని వాళ్ళకి ఉద్యోగం వచ్చినందుకు గుర్తుగా వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేయడానికి ముందుకు వచ్చినందుకు ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. వాళ్ళ ఆనందానికి అందరికీ కారణమైన గౌరవ మానవ వనరుల శాఖ మంత్రి సోదరులు నారా లోకేష్ బాబు గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళందరికీ కూడా మొన్న 16,000 మందికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.